స్త్రీ మనసులో ఏ మాట కూడా ఎందుకు దాచలేరో తెలుసా? మహాభారతంలో కుంతీదేవికి దుర్వాస మహర్షి ఒక మంత్రం ఇచ్చారు. ఆ మంత్రం వల్ల ఆమె ఎవరినైనా దేవతను పిలిస్తే అతను వచ్చి వారి సంతానం ఇస్తాడు. ఒకరోజు ఆసక్తిగా ఆ మంత్రాన్ని పరీక్షించడానికి కుంతీ సూర్యదేవుణ్ణి పిలిచింది. సూర్యుడు వచ్చి తన సంతానమైన కర్ణుడిని కుంతికి ఇచ్చాడు. కాని ఆమెకి పెళ్లి కాకుండా కుమారుడిని ఇంటికి తీసుకొని వెళ్లడానికి భయపడి కర్ణుడిని అక్కడే వదిలేసింది. తర్వాత హస్తినాపురం రాజైన పాండవరాజుని పెళ్లి చేసుకొని పంచపాండవులకు జన్మనిచ్చింది. తర్వాత కర్ణుడితో దుర్యోధనుడు స్నేహం చేయడం వల్లే కురుక్షేత్ర యుద్ధానికి దుర్యోధనుడు కాలు దువ్వాడు. ఆ యుద్ధంలో కర్ణుడిని తన సొంత తమ్ముడైన అర్జునుడే చంపాల్సొచ్చింది. యుద్ధం తర్వాత కర్ణుడే తన పెద్దన్న అని తెలుసుకున్న పాండవులు దుఃఖించారు. ఆ బాధలో ధర్మరాజు కుంతిని ఇక ముందు ఆడవారు తమ మనసులో మాట దాచలేరు అని శపించాడు.